మార్వాడి యూనివర్సిటీ అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఇంజనీరింగ్ అనగానే ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం కేసెట్ కర్ణాటక అని ఇట్లా వినేవాళ్ళం. ఇప్పుడు అన్ని సెట్లు ఒక సెట్ అయిపోయినాయి కదా, మార్వాడి యూనివర్సిటీ పేరే వినిపిస్తుంది. అందుకే ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాం. మీరు క్యాంపస్ లోకి వచ్చారు, ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండి ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి ఇంజనీరింగ్ 10 లక్షలు అయిపోతుంది సార్. ఓకే, ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కలుపుకొని ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూషన్ మనం చూసుకుంటే 40-50 లక్షలు అవుతుంది సార్. బయట మన సౌత్ లో చూసుకుంటే, మన రాష్ట్రంలోనే టాప్ ఇన్స్టిట్యూషన్ అనిపోయి వాళ్ళ వెనక నుంచి ఉంటే జేబులు ఖాళీ అయిపోతాయి సార్. ఇదేంటి అంటే ఒక మంచి ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. సో ఆ సదుద్దేశంతో వచ్చింది కనుకనే సర్వీస్ మోటోతో వర్క్ చేస్తుంది. ఓకే, చూసారా అసలు ఎన్ని కంట్రీస్ పిల్లలు చదువుతున్నారు ఇక్కడ. అవును, మీరు వెళ్తే ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ మా క్యాంపస్లో వినపడుతుంది. మల్టీ లాంగ్వేజెస్. పిల్లల్ని ఆల్ రౌండర్స్గా తీర్చిదిద్ది పంపిస్తాం. ఓకే, కానీ కొన్ని యూనివర్సిటీలు అసలు కొన్ని కోర్సెస్ వైండప్ చేసేస్తున్నాయి. పరిస్థితి అలా ఉంది. ఇక్కడేమో మీరు డిఫరెంట్గా చెప్తున్నారు. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేద్దాం? ఈ కోర్సెస్ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లో ఉన్నాయి. ఓకే, అంటే అప్డేటెడ్గా వెళ్తే దానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, రైట్. అట్ ద సేమ్ టైం మీరు అన్నారు కదా సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారని చెప్పేసి, కొద్దిగా పిల్లల మెంటాలిటీ కూడా, అంటే పిల్లలు పేరెంట్స్ అంటే ఇవాల్యుయేట్ చేసుకోకుండా డెసిషన్ తీసుకుంటున్నారు. దానివల్ల అంతా ఒక సైడ్ వెళ్ళిపోయారు. ఓకే, మరి జనాలు రానప్పుడు ఏం చేస్తారు? ఈ ఎఫెక్ట్ చిన్న కాలేజెస్కి ఉంది. పెద్ద కాలేజెస్కి ఈ బ్రాంచెస్ అని రన్ చేస్తున్నాం, మేము రన్ చేస్తున్నాం.